కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే కథ రామేశ్వరం కాకులు. రచయిత శ్రీ తల్లావచ్చుల పతంజలి శాస్త్రి. రామేశ్వరం కాకులు కథ. ఈ కథ గురించి పతంజలి శాస్త్రి గారు ఏమంటారంటే, మనిషి మనసు అడుగు అరలలో, సుప్త చేతనలో తనకే తెలియని జ్ఞాపకాలు, అనుభవాలు పొరలుగా ఉండిపోతాయి. అనుకోని పరిస్థితుల్లో, స్థలాల్లో, వ్యక్తుల వల్ల ఆ పొరలు వీడి ఒక రకమైన ఎరుక ఏర్పడుతుంది. అట్లా ముగ్గురు వ్యక్తుల మధ్య మానసిక స్థాయిలో ఏర్పడ్డ అనుబంధం ఈ కథ. రామేశ్వరం కాకులు కథ. వెనకవైపు 2 వేప చెట్లు పెరడంతా నీడ పెడతాయి. ఆ 2 చెట్ల నీడలో వానల్లో, ఎండల్లో, చలిలో క్షేమంగా ఉంటుంది పోలీస్ స్టేషన్. పెరటి గోడ పక్క భాగంలో లోపలికి రావడానికి చిన్న గేట్ ఉన్నది. సామాన్యంగా తెరవరు. వేప నీడలో ఒకవైపు 2 స్నానాల గదులు, ఒక పాయిఖానా, వీటికి దూరంగా 4 నీలం ప్లాస్టిక్ కుర్చీలు పడి ఉంటాయి. స్టేషన్కి వెనక వరండా ఉన్నది. వరండాలో అనేక మంది నేరస్తులు, అమాయకులు, అనుమానితులు కూచుని నున్నబరిచిన 2 పొడవాటి బెంచీలుంటాయి. 2 కాళ్ళు ఎదుటి కుర్చీలో పడేసి, టీ తాగిన కప్పు పక్క కుర్చీలో పెట్టి తీరిగ్గా సిగరెట్ వెలిగించి పొగ వదులుతూ కానిస్టేబుల్ వైపు చూశాడు రెడ్డి. దరిదాపు 1 గంట అవుతోంది. వేప కింద మంచం వేసుకుని హాయిగా పడుకోవాలి అని ఉంది అతనికి. ఈ ముండలకు అన్నం పెట్టారా? కానిస్టేబుల్ నవ్వాడు. తిన్నారు సార్, బేబీ వచ్చి డబ్బులిచ్చింది. ఎలాగైనా వాళ్ళని బాగానే చూసుకుంటారా మీరు? ఎస్ఐ గారి మాటలకి మళ్ళీ నవ్వాడు పీసీ. ఎంతమంది ఇళ్ళు? 4 సార్. 3 పాతోళ్లే, 4వది 7ది కాదు సార్. అవునులే, వీళ్ళకి మనలాగే ట్రాన్స్ఫర్లుంటాయి కదా. మళ్ళీ నవ్వాడు పీసీ. దాంది గుంటూరు యాసండి. అదేదో పల్లెటూరు సార్. 3 నెలలైందంట దీనికాడికి వచ్చి. ఇంటర్ చదివిందంట సార్. ఉద్యోగాలు చేసేవాళ్లే సెల్ ఫోన్ అడ్డు పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. నేను వైజాగ్లో మెడిసిన్ చదివే అమ్మాయిని పట్టుకున్నాను. అంటే డబ్బు కోసం కాదనుకో, ఈ డ్రగ్స్ వగైరా ఉంటాయి కదా, వాటికి అలవాటు పడి. కాసేపు ఆగి పీసీ వెళ్ళిపోయాడు. రెడ్డి భోజనం చేసి వచ్చాడేమో, చల్లటి వేపగాలికి కునుకు తీయాలనుంది. తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు గాని ఎందుకో నిద్ర రాలేదు. మరో 10 నిమిషాల్లో పీసీ వచ్చి దగ్గి నుంచున్నాడు. కళ్ళు తెరిచి చూశాడు రెడ్డి. తినేత్తండండి, కాళ్ళు అట్టేసుకుంది. మీతో మాట్లాడాలి సార్, కాళ్ళు వదలట్లేదు. ఒక క్షణం రెడ్డికి ఏమీ అర్థం కాలేదు. గుంటూరుదండి సార్, మీతో మాట్లాడాలంట సార్. ప్లాస్టిక్ కుర్చీ ఎత్తి విసిరేస్తాడు అనుకున్నాడు పీసీ. ఎవత్తిరాది రాజకీయాలుగానే మాట్లాడుతుందా? పద్మ సార్ దాని పేరు. సరే రమ్మను. తల ఊపి వెళ్ళిపోయాడు పీసీ. 2 నిమిషాల్లో ఆమె వచ్చి నిల్చున్నది. వరండాలోంచి మెట్లు దిగి రావడం అతను చూస్తూనే ఉన్నాడు. ఆమె అతన్ని అక్కడి నుంచే చూస్తూ నడిచొచ్చింది. నీ పేరేంటి? పద్మ సార్. అసలు పేరు? పద్మావతి సార్. ఏ ఊరు నీది? సత్తెనపల్లి దగ్గర సార్. ఇక్కడికి వచ్చి అన్నాళ్ళైంది? 3 నెలలైంది సార్. పర్సనల్గా మాట్లాడాలన్నావంట? తల ఊపిందామే. రెడ్డి సిగరెట్ వెలిగించాడు. పద్మ అతని వైపే చూస్తోంది. జుట్టు బిగువుగా వెనక్కిలాగి జడ వేసుకుందామే. 2 కనుబొమ్మల మధ్య కొంచెం పైన దోసగింజ తిలకం, సన్నని కాటుక గీత, నీలం రంగు చీర, అదే రంగు జాకెట్టు. భుజాల మించి కొంగు కప్పుకుని చేతులు కట్టుకుని నిల్చుంది. నన్ను చూడ్డానికి కానీ వచ్చావా, మాట్లాడతావా? ఆమె వైపు చూస్తూ అన్నాడు రెడ్డి. పద్మ పెదాలు వంపు తిరిగాయి. అంతవరకు ఎస్ఐని కన్నార్పకుండా చూస్తున్న ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. దండం పెడుతూ అన్నదామె. సార్, నన్ను కోర్టుకి తీసుకువెళ్ళకండి సార్, ప్లీజ్. కోర్టుకి రావా? బాగుంది. ఏం కొత్త? వాళ్ళ మొహాన్ని ఫైన్ పారేస్తే మళ్ళీ మామూలే. ఏ కోర్టుకి పోలా ఎప్పుడు? అడ్డంగా తల ఊపిందామె. కోర్టుకి పోలేదా? నిజమే? నిజమే సార్. ఆమె కళ్ళు తుడుచుకుని చటుక్కున అతని కాళ్ళు పట్టుకుంది. సార్, నాకు భయం సార్. మీ ఇష్టం ఏదైనా చేయండి, కోర్టుకి పంపమాకండి సార్. కాళ్ల మీద పడ్డ నీలం కుప్పలాగా ఉంది ఆమె. ఏడుపుతో ఆమె భుజాలు ఎగిరిపడుతున్నాయి. రెడ్డికి కాసేపు నోట మాట రాలేదు. లెగెహే, ముందు లేగు, లే. ఓ చేత్తో బలంగా ఆమె భుజం పట్టుకుని పైకి లేపాడతను. ముందా ఏడుపాపు.
మరో దమ్ములాగి అన్నాడు రెడ్డి. అంతేనా, ఇంకా ఉందా? ఆమె కళ్ళు తుడుచుకుని చేతులు జోడించి నించున్నది. ఎస్ఐ రెడ్డి అనేక మంది పద్మల్ని, సావిత్రుల్ని, సుజాతల్ని చూశాడు. వాళ్ల ముఖాల్లో, పోలికల్లో అతనికి తేడా కనిపించదు. రుమాల్తో ముఖం తుడుచుకుని పద్మవైపు నిశితంగా చూశాడతను. తెల్లగానే ఉంది. సన్నగా, ఒత్తు జుట్టు. పొడుగు పొట్టి లేకుండా మరొకసారి చూడాలి అనిపించే ఆకర్షణ ఆమెలో ఉంది. కనుబొమ్మలు ముడిచి ఆమె వైపే చూస్తున్నాడతను. ఏడవడం వల్ల ఆమె కళ్ళు శుభ్రం అయినాయి. మళ్ళీ అతని వైపే చూస్తోంది ఆమె. రెడ్డి కళ్ళు తిప్పుకోలేకపోయాడు. ఆమె కళ్ళు అతన్ని ఆక్రమించాయి. అతని ఎస్ఐ జీవితం కరుకైనది. అతని ప్రపంచం నిండా సరిగా వెలుతురు పడని చీకటి. తన ఎదురుగా నుంచున్న 25 కూడా లేని ఈ అమ్మాయి జీవితం 5వ నంబరు జాతీయ రహదారి లాంటిది అని అతనికి తెలుసు. అది కొత్త కాదు. ఆశ్చర్యం, విషాదం అసలు కావు అతనికి. కాని చూస్తున్న కొద్దీ ఆమె కళ్ళకి, ఆమె శరీరానికి ఏమీ సంబంధం లేదు అని అనిపించింది అతనికి. ఒక రకమైన ఏకాంతంలో, నిశ్శబ్దంలో ఆమె కళ్ళు చిత్రమైన నమ్మకంతో, విషాదంతో నిశ్చలమై అతన్ని అశక్తుణ్ణి చేశాయి. కాసేపాగి అసంకల్పితంగా అడిగాడతడు. కోర్టుకి రాకుండా ఏం చేస్తావు? అతన్ని చూస్తూనే అన్నదామె. నేను కోర్టుకి పోను సార్. ఈడ్నుంచి పోయి డబ్బు తీసుకుని వెంబడే వెళ్ళిపోతాను. రైడ్ లేకుంటే ఈ పాటికి చాలా దూరం పోయేదాన్ని సార్. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆఖరి దమ్ములాగి సిగరెట్ అవతల పారేసి రెడ్డి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళు తిప్పుకోవడం లేదు. మనుషులు లేని చోట ఒంటరిగా చెరువులో దూకినట్టు అనిపించింది. బయటపడేసరికి సునాయాసంగా ఆమె చూపులు అతని ఖాళీ బట్టల్ని ఉల్లిపొరలా విడదీశాయి. ఆమె మాటల్ని ఎందుకు వింటున్నాడో అతనికి అర్థం కావడం లేదు. అతని నోరు పెగిలేసరికి అతని కంఠంలోని తీవ్రత వేపగాలిలో కలిసిపోయింది. బేబీ కంపెనీ వదిలి పారిపోదాం అనుకుంటున్నావా? అవును సార్. ఏ? నేను వెళ్ళిపోవాలి సార్. ఈ పని చేయను. సత్యన పని వెళ్దామనే? అవును సార్. అక్కడ 4 దినాలుండి వెళ్ళిపోతా. అంటే హైదరాబాద్ వెళ్తావా? తల అడ్డంగా ఊపిందామే. నీకు అమ్మా నాన్న ఉన్నారా? అమ్మ ఉంది సార్. నాన్న ఈ నడుంగల పోయాడు సార్. ఏం చేసేవాడు? చిన్న స్కూల్లో టీచర్ సార్. టీచరా? పంచాయతీ స్కూలు. నేనంటే ప్రాణంగా ఉండేవాడు. బిఈడి చేసి నేను టీచర్ అవ్వాలి అనేవాడు. అతనికి తెలవదాని విషయం? తెలవదని తల అడ్డంగా ఊపిందామే. అమ్మకి మాత్రం అనుమానం. వైజాగ్లో ఉద్యోగం చెప్పేదాన్ని. డబ్బులు పంపిస్తానే ఉన్నా ఇంటికి పోయేదాన్ని కాదు. మరిప్పుడెందుకు? అమ్మకి డబ్బులిచ్చిపోతా. ఎక్కడికి? ఆమె మాట్లాడలేదు. మళ్ళీ అడిగాడతను. అతని కళ్ళలోకి చూస్తూ మెల్లిగా, స్పష్టంగా చెప్పిందామె. రామేశ్వరం. ఇద్దరూ పొలంగట్టు మీద కూర్చున్నారు. వెచ్చగా ఉన్న పకోడీ పొట్లాలు రెండూ విప్పుకుని ఒక్కోటి తింటూ కబుర్లు నంజుతున్నారు. అన్ని వైపుల నుంచి వాళ్ళని పొలం పచ్చటి దుప్పటిలాగా కప్పింది. పొలం మించి చల్లటి గాలి ఇద్దరికీ స్నానం చేయిస్తోంది. పద్దు, ఈ డ్రెస్లో భలేగున్నావే, సినిమాల్లో చేర్రాదు? పెద్దగా నవ్వింది పద్మ. అప్పుడు గాని నాన్న కాళ్ళిరగనూకి ఇంట్లో కూర్చోబెట్టడు. ఇద్దరూ కలిసి నవ్వుకున్నారు. ఏమో గాని నువ్వు హీరోయిన్లా ఉంటావంట కదా. ఆ చెప్పినోడెవడో? ఏ నీకు చెప్పాలేంది? నన్ను హీరోయిన్ అన్న సుత్తిముఖం ఎవడా అని. అట్టనబాక, అడిది సుత్తిముఖం కాదు. పద్మ దుర్గవైపు అర్థమైంది అన్నట్టుగా చూసింది. రాంబాబు బస్సులో నీ వెనకనే నిలబడతాడా లేదా? కాలేజీ దగ్గర దిగినాక నీ ఎంబడే కుక్క మాదిరి లోపలికి రావట్లా? నిన్ను ప్రేమిస్తున్నాడంట. దుర్గ జాగ్రత్తగా రాంబాబు గురించి చెప్పింది. రోజు సత్తెనపల్లి బస్సులో కనీసం 10 మంది కాలేజీకి వెళ్ళొస్తూ ఉంటారు. పద్మకి రాంబాబు తెలుసు. ఒక ఊరే. ఈ ప్రేమే ఆమెకి తెలీదు. మరొక 2 రోజుల తర్వాత 4 పకోడీ పొట్లాల తర్వాత పద్మ ఒప్పుకొన్నది. నీకేం భయం లేదు. నేను ఆయనక గట్టు మీద దాక్కునుంటా. రాంబాబు ఏదైనా చేస్తే నేను వస్తా కదా. ఊరికే కోకోకోలా తాగి కాసేపు మాట్లాడుకోండి. మర్నాడు రాంబాబు ఏమీ చేయలేదు. పద్మ కోకోకోలా తాగింది. అలా 2 సార్లు అతను పొలంగట్ల మీద కబుర్లు చెప్పాడు. మూడోసారి కనిచీకటి పడుతూ ఉండగా పద్మ ఇంటికి వెళ్ళిపోవాలి అన్నది. సర్లే, ఈ బాటిల్ మిగిలిపోయింది. సగం నువ్వు తాగు, సగం నేను తాగుతాను. ఆమె సగం తాగింది ముందు. దుర్గ ఎప్పుడో వెళ్ళిపోయింది. తరువాత ఎప్పుడో చిమ్మ చీకట్లో మెళకు వచ్చింది పద్మకి. పూర్తిగా స్పృహలోకి రాగానే ఏమైందో అర్థమైంది ఆమెకి. మర్నాడు కాలేజీకి వెళ్ళిన పద్మ మళ్ళీ రాలేదు. చాలా కాలం తర్వాత తల్లి పేరిట డబ్బు వచ్చేది. కూతురు చేసే ఉద్యోగం మీద ఆమెకి నమ్మకం లేదు.
తండ్రికి నమ్మకం ఉందో తెలీదు. ఆయన అప్పటినుంచి క్లాసులో మాట్లాడడం మానేశాడు. ఊళ్ళో వాళ్ళు అడగడం మానేశారు. ఏమైందో మాత్రం ఎవరికీ తెలీదు, దుర్గకి తప్ప. విశాఖపట్నం, కడప, గుంటూరు, శ్రీకాకుళం నగరాలు తిరుగుతూ 5 ఏళ్లు గడిపింది పద్మ. తన వయసులో బాగున్న అమ్మాయిలకి మామూలు ఉద్యోగాలు రావని ఆమెకి 2వ రోజే అర్థమైంది. విశాఖపట్నం నుంచి వచ్చి 3 నెలలైంది. బేబీ జాగ్రత్తగానే చూసుకుంటుంది. ఎవరూ చూడకుండా సత్తెనపల్లి కాలేజీకి వెళ్ళి చూసి రావాలి అని అనిపిస్తూ ఉండేది అనేకసార్లు. దుర్గ ఎందుకు మోసం చేసిందో అడగాలని అనుకున్నది. కానీ క్రమంగా తెలుసుకోవలసిన అవసరం కనిపించలేదు. ఒకరోజు రాత్రి 7 దాటిన తర్వాత బేబీ పిలిచింది. ఆమె ఎదురుగా కుర్చీలో ఒక వ్యక్తి కూర్చునున్నాడు. పద్మని అందరి దగ్గరికి పంపించదామే. కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న విరుగుడు చేవ బొమ్మలాగా ఉన్నాడతను. పద్మ మగవాళ్ల ముఖాల్ని పరిశీలనగా చూడడం ఎప్పుడో మానేసింది. నలుపు తెలుపులు తప్ప పెద్ద తేడా కనిపించదు. అలవాటుగా అతని వైపు చూసి చిరునవ్వు నవ్విందామె. తల తిప్పి ఆమె వైపు నిశ్శబ్దంగా చూశాడతను. ఆ క్షణంలో అతను తనలోంచి బయటికి చూస్తున్నట్టు అనిపించింది. తిరిగి నవ్వలేదతను. అతనికేమీ సంబంధం లేదు అన్నట్లుగా కూర్చునున్నాడు. మరో నిమిషం తర్వాత అతన్ని గదిలోకి తీసుకెళ్ళింది పద్మ. మంచం మీద కాకుండా మంచం పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడతను. అతనికి దగ్గరగా మంచం మీద కూర్చుందామే. సిగరెట్ కాల్చుకోవచ్చా? వింతగా చూసిందామె. దిగి టీపై కింద నుంచి యాష్ట్రే తీసి అతని ముందు పెట్టింది. సిగరెట్ వెలిగించాడతను. ఆమె వైపు చూడ్డం లేదు అతను. మొదటిసారిగా అప్పుడతన్ని పరిశీలనగా చూసిందామె. సగం దాకా నిలిచిన నొక్కుల జుట్టు, మంచి ముక్కు, చక్కటి పెదాలు, మూసుకుపోయిన చెవిచిళ్ళు, ముఖ్యంగా అతని నల్లటి ముఖంలో తెల్లగా మెరుస్తున్న అతని కళ్ళు ఆమెను ఆకర్షించాయి. సన్నగా, పొడుగ్గా. ఆ పొడుగు పెరగడానికి కనీసం 50 ఏళ్లు పట్టింది అనుకున్నదామె. తెల్లటి ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా. మీది ఊరేనా? చటుక్కున ఆమె జ్ఞాపకం వచ్చినట్టు పక్కకి తిరిగి ఆమెను చూశాడతను. 2 కనుబొమ్మల మధ్య చిన్న గుండ్రటి తిలకం కనిపించింది. కాదు. పనిమీద వచ్చారా? నాకేం పనిలేదు, ఉత్తినే వచ్చాను. మీ సొంతూరు? రామేశ్వరం. ఆమెకి వెంటనే నవ్వొచ్చింది. సారీ సార్, రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలలేదంటారు, అదేనా? అదే. నాది అదే పరిస్థితి. ఆమె అతన్ని చూస్తూ కాసేపు మాట్లాడలేదు. మీ మనసు బాలేదా? తల ఊపాడతను. సిగరెట్టు యాష్ట్రేలో నలిపి వేసేశాడు. ఇష్టంగా కాల్చినట్టు అనిపించలేదు ఆమెకి. ఎన్ని సిగరెట్లు కాలుస్తారు? నాకు అలవాట్లేదు. ఈ మధ్యనే అలవాటైంది. ఇన్ని అనేమీ లేదు. అతను కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని ఎదట గోడవైపు చూస్తున్నాడు. మరో ప్రశ్న ఆమె ఆలోచించేలోగా అన్నాడతను. నా పేరు వరహాలు. మా పెద్దలు ఎందుకో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి రామేశ్వరం వెళ్ళిపోయారు. అక్కడ నాకు బట్టల కొట్టుండేది. ఇప్పుడు లేదు, అమ్మేశాను. ఏం నష్టం వచ్చిందా ఏంది? ఒక రకంగా కాదు. డబ్బు కాదు. ఏడాది క్రితం నా భార్య పోయింది, కడుపులో క్యాన్సర్తో. అయ్యో. కాసేపు మళ్ళీ అతనేం మాట్లాడలేదు. ఆమెకేం చేయాలో తోచలేదు కానీ అతను అక్కడ ఉండడం బాగున్నది. మాట్లాడకపోయినా సరే అతను ఆమెతో మాట్లాడుతున్నాడు అనిపించడం లేదు. నీ పేరు? పద్మ. మంచి పేరు. పెట్టారండి. ఆమె చెయ్యి అందించి అతన్ని మంచం మీద కూర్చోబెట్టింది. ఆమె వైపే చూస్తూ 2 దిళ్ళు తలవైపు చెక్క మీద వేసి తల వాల్చుకున్నాడతను. ఒక చెయ్యి అతని నడుమించి అవతలికి వేసి మరో చేత్తో అతని ఛాతీ మీద రాస్తూ అడిగిందామె. ఇక్కడికి ఎప్పుడొచ్చారు? 4 దినాలైంది. సాయంకాలం గోదావరి గట్టు మీద కూర్చున్నాను. తరువాత రోడ్డు మీదకొచ్చాను. అతనెవరో ఇక్కడికి తీసుకొచ్చాడు. నాలాంటి అమ్మాయిలు తెలుసా? తెలీదు. కానీ అతనెవరో అడిగితే రావాలి అని అనిపించింది. ఎంతమంది పిల్లకాయలు? 2 అమ్మాయిలు. పెళ్ళిళ్ళైపోయాయి. వచ్చే ముందు షాప్ అమ్మేసి ఇద్దరికీ డబ్బులిచ్చి వచ్చేశాను. ఎక్కడికి? తెలీదు. తిరుపతి పోయినా, కాళహస్తి, విజయవాడ తిరుగుతుంటే. ఇక ఊరెళ్ళరా? ఊరు లేదు. అక్కడ నాదేమీ లేదు. నాకు ఏమీ అవసరం లేదు. నాతో నాకే పనిలేదు, ఎవరితోనూ పనిలేదు. నా భార్య కోసం వ్యాపారం చేశా. ఇంక దేనికి? పిల్లకాయలకి వాళ్ళ భర్తలు, సంసారాలు ఉన్నాయి. నా అవసరం లేదు. ఇప్పుడు తేలిగ్గా ఉన్నది. ఏ దినమైనా పగలు రాత్రి అన్నీ ఒకటే. ఏం చేశారిక్కడ? గోదావరి గట్టమ్మటే తిరిగినా. రోజూ పొద్దుపోయినాక పడవెక్కి నదిలో తిరిగా. ఒడ్డుకు రాబుద్ది పుట్టల.
నదిలో పడవలో ఒంటిగా. ఇంకా రాత్రి అయినాక రమ్మంటే పడవోడు రానన్నాడు. ఒక్కడే పడవేసుకుని సముద్రంలోకి పోవాలి అనుకున్నాను. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి? సాయంకాలం వరకు తెలీదు. నీకు భీమునిపట్నం తెలుసా? తెలుసు సార్. అక్కడికి వెళతాను. చిన్నప్పుడు వెళ్ళాను. అక్కడ సముద్రం బాగుంటుంది. ఆమెకి సముద్రం అంటే ఇష్టం ఉండేది. ఆమె అతని వైపు అలాగే చూసింది. తన నల్లటి జాకెట్టు పక్కన పడేసి అతని ఛాతీ మీద వాలి పడుకున్నది. వరహాలు ఆమె వీపు మీద చేయివేసి తన పొడవాటి వేళ్లతో నిమురుతూ ఉండిపోయాడు. మగవాళ్ల చేతులు ఆమెకి తెలుసు. అతని చెయ్యి మగవాడి చేయిలాగా అనిపించలేదు. ఆమె ప్రాణం కదలాడింది. అతని పొడవాటి వేళ్లు అలలు అలలుగా ఆమెకి గగుర్పాటు కలిగించాయి. ఆ స్పర్శలో ఆమె నది అయిపోయింది. అతని వేళ్లు మృదువుగా ఆమె వీపు మీద ప్రవహిస్తున్నాయి. తల మెల్లిగా ఎత్తి అతని వైపు చూసింది. అతను కళ్ళు మూసుకునున్నాడు. ఆమెకు నిద్రలాంటి మత్తులాంటి హాయి వంటిదేదో చర్మంలోంచి శరీరంలోకి ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. అతని చెయ్యి ఆమె వీపుని మంత్రిస్తూనే ఉన్నది. ఆమె చటుక్కున లేచింది. అతను చెయ్యి తీశాడు. పక్కన పడేసిన జాకెట్ వేసుకుని అతని భుజం వంపులో తలపెట్టుకున్నది. అతని చెయ్యి ఆమె వీపు మీద మృదువుగా సంచరిస్తుంటే అది అతని మాటల కొనసాగింపులాగా అనిపించింది ఆమెకి. తల కొంచెం పైకి జరిపి మెల్లగా అడిగింది ఆమె. రామేశ్వరం బావుంటుందా? కళ్ళు మూసుకుని అన్నాడతను. సముద్రం ఒడ్డున కూర్చోవాలి. అది చివరన్నమాట. అది నీ చివరి చిరునామా. చాలామంది వస్తారు. పెద్దలందరికీ అక్కడ పిండాలు పెడతారు. అందరి ఆత్మలు అక్కడికి వచ్చి వెళ్తాయి. మీరు చూశారా? అవి కనబడవు. ఉంటాయి, ఉన్నాయని అనుకుంటాం. అనిపిస్తుంది. అనిపించడమే ముఖ్యం. నన్ను మీ ఊరు తీసుకెళ్తారా? నేనెళ్ళను. నాకు ఊరు లేదు. కాసేపు ఆగి అన్నాడతను. నువ్వెళ్ళు. ఆమె అలాగే ఉండిపోయింది. సముద్రపు గాలి సోకింది ఆమెకి. వీపు మీద పొడవాటి వెచ్చటి అలలేవో కదులుతున్నాయి. చెవుల్లో దూరం నుంచి అలలు విరిగి పడడం వినిపించింది. అలాగే కాసేపు సముద్రపు గాలిలో ఉండి మళ్ళీ అన్నది. భీమిలీలో ఉండరా సార్? ఉంటాను. ఎన్నాళ్ళు? 2 రోజుల కంటే ఉండను. చిన్నతనంలో వెళ్ళాను. ఒకసారి గుర్తు చేసుకుంటా. అక్క, నేను, తమ్ముడు, అమ్మా, నాన్న. ఆమె కాసేపు మాట్లాడలేదు. తరువాత అతను సమాధానం చెప్పలేదు. తల ఎత్తి అతని వైపు చూసిందామె. అప్పుడే వరహాలు కళ్ళు తెరిచాడు. తదేకంగా ఆమె వైపే చూస్తూ ఉండగా అతని పెదాల చివరి నుంచి అతి చిన్న నవ్వు కదిలింది. ముడిపడ్డ ఆమె కనుబొమ్మలు విడిపడ్డాయి. ఫెళ్ళున పెద్ద అల ఆమె చెవిలో విరిగిపడింది. ఆమె కళ్ళు విప్పారాయి. అతని కళ్ళలోకి మంత్రించినట్లు చూస్తూ ఉండిపోయింది. అతను ఆమె కళ్ళలోకే చూస్తున్నాడు. ఆ కళ్ళేదో ఆమె కళ్ళకి రహస్యం చెప్పినట్లుగా అనిపించింది. అతని కళ్ళలోకి చూడలేక ఆమె అతని ఛాతీకి అతుక్కుపోయింది. అతని చేతివేళ్ల అలలు ఆమెని మృదువుగా చిక్కటి నీలిమలోకి తీసుకెళ్తున్నాయి. అతను ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడో ఆమెకు తెలీదు. తలవాల్చిన దిండు తడిసిపోయింది. ఒక శూన్యంలో మేలుకొన్నదామె. పెద్ద చక్రం నుండి విడివడి శూన్యంలోకి జారిపడినట్లుగా అనిపించింది. బయటికి రాగానే బేబీ అన్నది. ఆయనగారు రేపిదే టయానికి వస్తానన్నాడు. నువ్వే కావాలంట. వరహాలు మర్నాడు రాలేదు. మర్నాడు ఆ తర్వాత కూడా రాలేదు. పద్మకి తన ప్రపంచం, మనుషులు, తన శరీరం కొత్తగా కనిపిస్తున్నాయి. తన శరీరం ఎలాగూ తనది కాదు. ఇంకా వరహాలు రాడని ఆమెకు అర్థమైంది. ఆమె నిద్ర నిండా సముద్రం నిండిపోయింది. ఇంక తను వెళ్ళిపోవాలి. మంత్రించినట్టు ఉండిపోయాడు ఎస్ఐ రెడ్డి. ఆమె మళ్లీ వంగి అతని కాళ్ళు పట్టుకుంది. ఆమెను లేపాలని కూడా తోచలేదు అతనికి. నీళ్లు నిండిన ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. లేచి కూర్చో. అతని కంఠంలో మార్పు ఆశ్చర్యం కలిగించింది ఆమెకి. తటపటాయించి జాగ్రత్తగా కుర్చీ చివర కూర్చుంది. రామేశ్వరంలో ఎన్నాళ్ళుంటావు? అడిగాడని కూడా అతనికి తెలిసినట్టు లేదు. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. 2 రోజులు. సముద్రం దగ్గరే ఉంటాను. మెల్లిగా తల ఊపుతూ ఆమెనే చూస్తున్నాడు రెడ్డి. కాసేపుండి అన్నాడు. తర్వాత? ఆమె చెంపలు కన్నీటితో తడిగానే ఉన్నాయి. కళ్ళు విప్పి అతని వైపే నిశ్చలంగా చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆమె అట్లా చూస్తున్నంతసేపు పాత చీకట్లోంచి అతనికి మాటలు వినిపించాయి. తలకి చేతికి రక్తం మరకలు కనిపిస్తున్న కట్లతో అతడి అక్క మంచం మించి లేచి మంచం దిగి మంచం కింది నుంచి ఇత్తడి చెంబు తీసుకున్నది. తమ్ముడు,
ఇక నా వల్ల కాదు. చదువుకో, అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఏంటక్కా అది? ఆమె చెంబులోంచి పూర్తిగా గొంతులో పోసుకుని తమ్ముణ్ణి చివరిసారిగా గట్టిగా హత్తుకుంది. ఆ జ్ఞాపకం నుంచి బయటపడి, రామేశ్వరం ఎలా వెళ్లాలో తెలుసా అన్నాడు పద్మతో. అడుగుతాను, తెలీదు. విను. అతను రామేశ్వరం, ధనుష్కోటిల గురించి చెప్పాడు. నువ్వెళ్ళు, డబ్బు తీసుకుని ఇక్కడికి రా, వెళ్ళు. ఆమె గాలిలాగా వెళ్ళిపోయింది. సార్, అదెక్కడికో పోతోంది సార్. రామేశ్వరం. సార్. మరో సిగరెట్ వెలిగించి కళ్ళు మూసుకున్నాడు రెడ్డి. పద్మ వెనక్కి రావడానికి గంట పట్టింది. డబ్బులున్నాయా? ఉన్నాయి సార్. ఇది ఉంచు, నువ్వెళ్ళు. ఆమె దండం పెట్టి నుంచుంది. వేపకాలు ఇద్దరినీ ముంచెత్తుతోంది. అతను ఆమె వైపు చూస్తూ అన్నాడు, సెల్ ఇవ్వు, నా నంబర్ ఇస్తాను. రామేశ్వరం నుంచి నాకు ఫోన్ చేయి. సెల్ తిరిగి తీసుకుంటూ అడిగింది ఆమె. ఎప్పుడు చేయమంటారు సార్? అతను మాట్లాడకుండా ఆమె కళ్ళలోకి చూశాడు. క్షణం ఆగి తల ఊపి ఆమె వెళ్ళిపోయింది. నీలంగా ఆమె వరండాలోంచి బయటకు వెళ్ళిపోయింది. మళ్లీ కాళ్ళు రెండు ఎదుటి కుర్చీలో పెట్టుకుని ఎస్ఐ రెడ్డి కళ్ళు మూసుకున్నాడు. ఈసారి వేపగాలి, సముద్రపు గాలి అతన్ని నిద్రపుచ్చాయి. తర్వాత 4-5 రోజులు అతను సెల్ ఫోన్తోనే జీవించాడు. 6వ దినం సాయంకాలం 6 గంటలకి సెల్ మోగింది. నంబర్ చూడగానే చల్లటి సముద్రపు గాలి అతన్ని కమ్ముకుంది. కళ్ళు మూసుకుని అన్నాడు, హలో. హలో సార్, నేను. అవును, చెప్పు, ఎక్కడున్నావు? సముద్రంలో ఉన్నాను సార్. మోకాళ్ళ లోతుకొచ్చాను సార్. ముందుకు పోతున్నా సార్. సముద్రం చాలా బాగుంది సార్. కొంచెం భయంగా, హాయిగా ఉంది సార్. భయం లేదు, వెళ్ళు. సముద్రం నా మీదికే వస్తోంది సార్. పెద్ద అల వస్తోంది సార్. విన్నారు కదండి. తలావచ్చిన పతంజలి శాస్త్రి గారి రచన రామేశ్వరం కాకులు. ఈ కథ మొదటిసారిగా ఆదివారం ఆంధ్రజ్యోతి 1 డిసెంబర్ 2013లో ప్రచురించబడింది. కథ 2013 సంకలనం నుంచి స్వీకరించబడింది. తలావచ్చిన పతంజలి శాస్త్రి గారు 14 మే 1945లో పుట్టారు. వీరి మొదటి కథ సీతన్న తాట 1962లో ఆంధ్రప్రభలో అచ్చయింది. 3 కథా సంపుటాలు, వడ్లచిలకలు, పతంజలి శాస్త్రి కథలు, నలుపెరుపు, 3 నవలలు, 4 నాటకాలు, భమిడిపాటి కామేశ్వరరావు గారి సంక్షిప్త జీవిత చరిత్ర, ఒక కవితా సంపుటి ప్రచురించారు. ఆర్కియాలజీ చదివి పర్యావరణ కార్యకర్తగా స్థిరపడి ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ సెంటర్ అధ్యక్షులుగా ఉంటున్నారు. రాజమండ్రిలో నివాసం. పతంజలి శాస్త్రి గారి రామేశ్వరం కాకులు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.